ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా. అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా. మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి, ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాలనే నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంటు మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల. నువ్వు మాడుగుల 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేమి చేస్తాను నువ్వేమి చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను.